The next problem, let a bar is equal to 4i plus 5j minus k, b bar is equal to I minus 4j plus 5k, c bar is equal to 3i plus j minus k. Find vector alpha bar which is perpendicular to both a bar and b bar. ఒక వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆల్ఫా బార్ దాని పేరు, అది ఏ బార్ తోటి బి బార్ తోటి పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్ఫా డాట్ సి ఈజ్ ఈక్వల్ 21. ఓకే, సో ముందుగా గివెన్ వెక్టార్స్ నోట్ చేసాము. గివెన్ ఆల్ఫా బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అండ్ ఆల్ఫా బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. ఆల్ఫా బార్ అనేది ఏ బార్ తోటి అలాగనే బి బార్ తోటి కూడా ఈ రెండింటితోటి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, సో ఏదైనా ఒక వెక్టర్ వేరొక రెండు వెక్టార్స్ తోటి ఇండివిజువల్గా పర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే వాటి క్రాస్ ప్రోడక్ట్ తోటి ప్యారలల్గా ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, ఆల్ఫా బార్ అనేది ఏ బార్తో పర్పెండిక్యులర్, అలానే బి బార్తో కూడా పర్పెండిక్యులర్. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఆల్ఫా బార్ అనేది ఏ క్రాస్ బి తోటి ప్యారలల్గా ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. దేర్ఫోర్ ఆల్ఫా బార్ ఈజ్ ప్యారలల్ టు ఏ క్రాస్ బి. ఓకే, ఏబీలతో విడివిడిగా పర్పెండిక్యులర్గా ఉంది అంటే వాటి క్రాస్ ప్రొడక్ట్ తోటి ప్యారలల్గా ఉంటుంది. అది మనకి కాన్సెప్ట్ లేదంటే ఫార్ములా, ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో మరి ఈ ఆల్ఫా బార్ అనేది ఏ క్రాస్ బికి ప్యారలల్ అని మనం చెప్పుకుంటున్నాం. మరి ప్యారలల్ వెక్టార్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? హౌ టు రిప్రజెంట్ ప్యారలల్ వెక్టార్స్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కొలీనియర్ వెక్టార్స్ ఎలాగైతే మనం రిప్రజెంట్ చేస్తామో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం ఫాలో అవుతాం. సో ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా ఇంటూ ఏ క్రాస్ బి, ల్యాండా అనేది ఒక రియల్ నెంబర్. ఓకే, సో కొలీనియర్ వెక్టార్స్లో ఎలాగైతే ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఏసీ బార్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కూడా అలాంటిది ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా ఒక వెక్టార్ వేరొక వెక్టార్తో ప్యారలల్గా ఉంది అన్నప్పుడు మనం సో ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఏ క్రాస్ బి అని చెప్పేసి ఈ విధంగా మనం మెన్షన్ చేస్తాము. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ క్రాస్ బి. సో మనం నెక్స్ట్ ఏ క్రాస్ బి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ క్రాస్ బి ఐజేకే. సో ఏ బార్లో ఐజేకేలు కోఎఫిషియంట్స్ 4, 5, -1, 4, 5, -1. నెక్స్ట్ బి బార్లో ఐజేకేలు కోఎఫిషియంట్స్ 1, -4, 5, 1, -4, 5. ఓకే, సో ఫస్ట్ ఎక్స్పాండింగ్ అలాంగ్ R1. సో ఐ బార్ ఇంటూ ఈ 4 ఎలిమెంట్స్ 5, 5 25, -4 వస్తుంది. 25 -4. నెక్స్ట్ ఫార్ములా మైనస్ జే బార్ ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే ఈ రెండు ఫస్ట్ 20, ఇది -1 అంటే +1 అవుతుంది. 20 + 1. నెక్స్ట్ కే బార్ ఇంటూ కే బార్ ఉన్న రో కాలం వదిలేస్తే ఈ 4 వస్తాయి. 4 -4 -16 -5. ఓకే, సో దిస్ ఈజ్ ఏ క్రాస్ బి. సో 25లో 4 పోతే 21 ఐ బార్. దేర్ఫోర్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 21 ఐ బార్. 20 + 1 21 జే బార్ విత్ మైనస్ 21 జే బార్ -16 -25 -5 -21 కే బార్. ఓకే, సో దీన్ని మనం 21 అనేదాన్ని మనం కామన్ తీసుకోవచ్చు. అన్నిట్లలో అదే నెంబర్ ఉంది కాబట్టి ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 21 ఐ బార్ -21 ఇంటూ ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్. ఓకే, సో ఇది మనకి ఏ క్రాస్ బి. ఓకే, మనం ఆల్ఫా బార్ అనే వెక్టార్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దేర్ఫోర్ ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు అది ల్యాండా ఇంటూ ఏ క్రాస్ బి కాబట్టి మనం ఇక్కడ ల్యాండాతో మల్టిప్లై చేస్తే 21 ల్యాండా ఇంటూ ఐ మైనస్ జే మైనస్ కే. ఓకే, ఇది ఆల్ఫా బార్. సో ల్యాండా ఇంటూ ఏ క్రాస్ బి కాబట్టి వచ్చిన ఏ క్రాస్ బిని ల్యాండాతో మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బార్. ఓకే, సో ఆల్ఫా బార్ మనకి దగ్గర ఈ విధంగా ఉంది.
So next last condition alpha dot c is equal to 21. Given alpha dot c is equal to 21. Okay. So మరి ఆల్ఫా అంటే ఇది 21 lambda into I minus j minus k dot c bar. C bar అంటే 3i plus j minus k. 3i plus j minus k, that is equal to 21. So dot product, ఈ 21 కి 21 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో లాంబ్డా ఇంటూ డాట్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్స్, ఇక్కడ 1 ఇక్కడ 3, 1 into 3 3. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ జే కోఎఫిషియంట్స్, ఇక్కడ 1 అక్కడ కూడా 1 1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ కే కోఎఫిషియంట్స్, ఇక్కడ 1 అక్కడ 1 1 1 జా 1 is equal to 1. So that implies ఈ -1కి +1 పోతే therefore lambda is equal to, ఈ 3 అనేది రైట్ సైడ్ వస్తే 1/3 అవుతుంది. అది కంటిన్యూషన్. since alpha bar is equal to 21 lambda into I bar minus j bar minus k bar. ఓకే, సో మనకి లాంబ్డా వాల్యూ వచ్చేసింది. సో లాంబ్డా వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 21 ఇంటూ లాంబ్డా అంటే 1/3 ఇంటూ I bar minus j bar minus k bar, 3 1 జా 3 7 జా. therefore alpha bar is equal to, ఈ 7 తోటి మనం మల్టిప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. అది 7 into I 7 I bar, 7 into j 7 j bar minus 7 into k 7 k bar. So that is the required vector.